ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మన మొక్కల వీడియో. అయితే మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ ని. ఇంకా ఎవరికన్నా పంపాలి అనుకుంటే మీకు నచ్చితే. హాయ్ అందరికి, నేను తమ్నేల్ చూస్తేనే మీకు అర్థమై ఉంటది. ఈ రోజు అండి మా వాండర్ గారు అయితే మాకైతే మొక్కలు తెచ్చాడు, అన్ని రకాలు. అవేంటంటే అన్నాయి కూడా మీకు చెప్తాను. వీడియో మొక్కలు అయితే ఇప్పుడు పాతేస్తాం మేము, ఆ వీడియో మీరు చూసేయండి. ఫస్ట్ అయితే మల్లెపూ చెట్టుకు అయితే తీసేసాము. ఇక్కడైతే ఇంకో చెట్టు కోసం అయితే గొంత తీసేసాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మందార పూ చెట్టుకు అయితే గొంత తీసాము 3. ఇక్కడైతే ఇంకో గొంత తీసాము వేరే చెట్టుకి, దాని పేరు నాకు తెలియదు, మీకు చూపిస్తాను, తెలిస్తే కామెంట్ చేయండి. 4. ఇదిగోండి ఇక్కడ ఒక గొంత తీస్తాము, ఇది 5. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ మందారం కలిపి వచ్చింది. ఇక్కడైతే ఇంకోటి 5. ఇప్పుడు పెట్టేసి కూడా మీకు చూపిస్తా చూడండి. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఆయన అయితే మల్లెపూ చెట్టు అయితే పెడతాడు. సపోర్ట్ అన్నీ పోయావా కర్రా? ఇదిగోండి చూడండి, ఫస్ట్ మల్లెపూ చెట్టు తల్లిని అయితే పెడుతున్నాడు. ఇదిగోండి చూడండి, ఇప్పుడైతే మల్లెపూ చెట్టుని అయితే పెట్టేశాడు మా ఆయన. తర్వాత నెక్స్ట్ వచ్చేసి చూడండి, అదిగోండి దీని పేరు అయితే నాకు తెలియదు ఫ్రెండ్స్. మీరు ఇదిగోండి దీని పువ్వు వచ్చేసి మీరు తెలిస్తే కామెంట్ చేయండి ఇదేం చెట్టు అన్నది. దీని పేరు అయితే నాకైతే తెలియదు. నెక్స్ట్ రెండో స్టెప్ వచ్చేసి ఈ చెట్టు అయితే పెడుతున్నాడు. ఇదిగోండి దీని పువ్వులు ఎలా ఉంటాయి, దీని పేరు నాకు తెలీదు, తెలిస్తే మీరు కామెంట్ రూపంలో నాకు తెలపండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ మొక్కనైతే పెట్టేశాం. దీని పేరు అయితే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. నెక్స్ట్ వచ్చేసి మందారం, మామూలు మందారం. అది ఏ కలర్ వచ్చిద్దో తర్వాత వచ్చినాక కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? పర్ఫెక్ట్గా కుదిరింది, దీనికి సరిపోయింది కొంచెం దానికి. ఇదైతే మందారం అండి. ఇది వచ్చేసి 3వది. ఇది వచ్చేసి 4వ చెట్టు ఫ్రెండ్స్. దీని పేరు కూడా నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కూడా మా ఆయన అయితే పెట్టేస్తున్నాడు. దీంతో పొలాన మామిడికాయ చెట్టు కూడా వచ్చింది. అదిగోండి చిన్నది వచ్చింది పిలక. ఇదిగోండి దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదే చెట్టో నాకు తెలియదు. ఇదిగోండి దీన్ని కూడా మా ఆయన అయితే పెట్టేశాడు. మీరు పెట్టరేంటక్క నన్ను మీరు అనుకోవచ్చు, మన చేత్తో పెడితే మొక్కలు బతుకో మరి. ఇదిగోండి ఇంకో మందారపు చెట్టు, దీంతో పలానా ఏంటో చెప్పనా మీకు, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా దీంట్లోనే కలిపి వచ్చింది, అందుకే దీన్ని ఎందుకులే విడిగా తీయడం, దాంతో పలానే పెట్టేద్దాం, మళ్ళీ తీస్తే పాడైపోద్దని చెప్పి ఉంచేసాము. ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ కాయలు కాస్తే మీకు కూడా ఒకటిస్తా. ఇదిగోండి మన చేతితో పెడితే బతకమండి, మనం అంత మంచోళ్ళం మరి. మా ఆయన చేతితో పెడితే ఏ మొక్కైనా బతికిద్ది ఫ్రెండ్స్. అదిగో చూడండి ఎంత అందంగా ఉందో కదా, చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది దాని ప్లేస్. అక్కడ నీళ్ళు అయితే జిమ్ముతున్నాడు చూడండి ఫ్రెండ్స్ మా ఆయన పెట్టినాక. మనం మొక్కలు పెట్టుకున్నాక అయితే మళ్ళీ నీళ్ళు జిమ్ముకోవాలి, అప్పుడైతే మొక్కలు బతికితే బాగుంటాయి కూడా, చనిపోకుండా ఉంటాయి. చూడండి ప్రతి మొక్కగా అయితే మా ఆయన అయితే నీళ్ళు జిమ్ముతున్నాడు. మనం పెట్టినాక అయితే నీళ్ళు అలా జిమ్ముకోవాలి. దానివల్ల అనేది వాటికి, ఇప్పుడు మనం ఎట్లా మంచినీళ్ళు తాగకపోతే నీరసం అయిపోతాం, అవి కూడా అంతే కదా, వాటర్ అనేది వాటికి కూడా కావాలి. ఇందులో నాకైతే 2 మొక్కల పేర్లు అయితే నాకు తెలియదని మీకు చెప్పాను కదా, మీకు తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మాకు మళ్ళీ మా దోసకాయ చెట్టు అయితే మాకు దోసకాయలను ఇచ్చేసింది. ఇదిగోండి 1 చిన్నదా, అదిగోండి 2, అదిగోండి చూడండి 3, దాని పక్కన ఒకటి ఉంది 4, 10 కాయల దాకా అయితే కాసినాయి ఫ్రెండ్స్. మీకైతే ఇది చూపిస్తాను తర్వాత. ఇప్పుడైతే ఇది చూడండి, ఇదిగోండి మా దోసకాయ పొద. ఇది మాకైతే దోసకాయలు తినమ్మా, నువ్వు డైట్ చేస్తున్నావు కదా, నీకు దోసకాయలు హెల్త్కి మంచిది. అదిగోండి
అదిగోండి అదొకటి హెల్త్కి మంచిదని నాకు దోసకాయలు ఇచ్చేస్తుంది మా దోసకాయ పోదా. ఇంతే ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే మన మొక్కల వీడియో అయితే. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని. ఇంకా ఎవరికన్నా పంపాలి అనుకుంటే మీకు నచ్చితే పంపండి. ఇంతే మరి, బాయ్ బాయ్.